నా మాటలు మీకు బోరుగా అనిపించవచ్చండి. 15 సంవత్సరాల నుంచి 20, 25 సంవత్సరాల పిల్లలకి, ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క ఆడపిల్లలకు కూడా లోకానుసారంగా ఎవరూ జీవించకండి. ఒకటే, మనం చేసే తప్పు అనేది అది భవిష్యత్తులో మనకి ఎంత దెబ్బ కొట్టేది అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోండి. ఒకటి, తల్లిదండ్రుల మాట కాదని ఏ రోజు కూడా మీరు ఏం సాధించలేరు. ప్రతిదీ కూడా ఆలోచించండి. ఎందుకంటే తల్లిదండ్రులు మీకు ఏదైనా జరిగితే ఎంత నరకం అనిపిస్తారో, ఎంత ఇబ్బంది పడతారో, ఎంతమందికి అప్పుకి వెళ్తారో నీ తల్లిదండ్రులు నీ కోసం ఎంత దిగజారుతారో ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకోండి. మీ లైఫ్ని ఎంతోమంది చెడగొడతారు, కానీ చెడిపోకండి. లోకంలో మందు, సిగరెటు, మత్తు పదార్థాలు అది మంచిది వ్యసనం కాదు. మీకు నీ తల్లిదండ్రులు నిన్ను ఒక బాధ్యతమైన బిడ్డగా చూడాలనుకుంటున్నారు, కానీ మన ప్రవర్తన అనుసారంగా మనం ఎలా జీవించాలనేది ప్రతి కుర్రోడు, ప్రతి అమ్మాయి నేర్చుకోండి. నీ తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారో మీరు అంత ఆశీర్వదించబడతారు. ఎప్పుడైతే మిమ్మల్ని సమాజం చెదరించుకుంటుందో, నీ తల్లిదండ్రులు నిన్ను చెదరించుకోడు కదా, నీ తల్లిదండ్రులని చెదరించుకుంటారు. అది మిమ్మల్ని అంటే నీ తల్లిదండ్రులను అన్నట్టే లెక్క. ప్రతి వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిది కూడా ఆలోచించండి. బిడ్డలు, ప్రతి ఒక్కరు బిడ్డలు మనం ఏం చేస్తున్నామో కూడా ఆలోచించండి. ఎవరైనా బిడ్డ ప్రతిదీ కూడా ఆలోచించండి. అలాగే బైక్ రేసింగ్ మంచివి కాదు, చెడు స్నేహాలు మంచివి కాదు. మనకి ఒక చదువు, చేతి విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎంతకాలమైనా ఒకరి కింద బానిస బతుకుతాం. కూలి కింద 500, 600 ఇస్తాడు. వాళ్ళు అనే మాటలు ఎన్ని మాటలు ఉంటాయో మీకు దిగిన తర్వాత తెలిసిద్ది. ఆలోచించండి ఒకసారి.